విశాఖ జిల్లా మధురవాడ బింద్రానగర్ టీజీఎంఆర్ కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వ్రతం సందర్భంగా ఉదయం నుండి పాలాభిషేకం, పంచామృతాలు, పూజలు నిర్వహించడం జరిగింది. విశాఖ జిల్లా మధురవాడ బింద్రానగర్ టీజీఎంఆర్ కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వ్రతం సందర్భంగా ఉదయం నుండి పాలాభిషేకం, పంచామృతాలు, పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు రేజేటి భాస్కర్ శర్మ మరియు వేణుగోపాల శర్మ మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో 10 భుజాలతో 10 ఆయుధాలను ధరించి దర్శనమిస్తుంటారు. తూర్పున వానర ముఖం, దక్షిణాన నరసింహ ముఖం, పశ్చిమాన గరుడ ముఖం, ఉత్తరాన వారాహ ముఖం, పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విరాజిల్లుతుంటారు. రేజేటి కిరణ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎస్ రమా, కృష్ణ, వెంకట్రావు, చలపతి రెడ్డి, సూరపనాయుడు, రాజు, మురళి, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచాశమచ్యుతమణేకే విచిత్రవీర్యం దేశం గజక్రమజరంగపరాజవర్యం పీతాంబరాదిముకటైరవసోపదాంగం పింగాక్షమజ్జమనసా స్వరామి. టీజీఆర్ కాలనీలో ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు మార్గశుద్ధ త్రయోదశి శుక్రవారం కాబట్టి ఈరోజు స్వామివారికి హనుమత్ వ్రతాలు ఆంజనేయ స్వామివారి యొక్క చరిత్రని చేసుకోవడానికి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి హనుమత్ వ్రతాలు అనేటువంటి ఒక పండుగ కార్యక్రమం మన దేవాలయంలో జరిపించబడుతున్నాయి. అందుకే ఈరోజు స్వామివారికి భక్తుల యొక్క గోత్రనామాల చేత, కమిటీ వారి యొక్క గోత్రనామాల చేత అందరూ సుభిక్షంగా ఉండాలి, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు విశేషంగా ఈ రోజు పాలాభిషేకం, క్షీరాభిషేకం జరిపించబడింది. తదుపరి స్వామివారికి అలంకరణ, తదుపరి స్వామివారి సహస్రనామార్చన, సింధూరార్చన, నింబు ఫల అర్చన అనేది జరిపించబడింది. కావున ఈరోజు అందరూ కూడా స్వామివారిని దర్శించి కలిస్తే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వ, అజాడ్యం, వాక్పటుత పడమ స్మరణాన్మదే ఆంజనేయ స్వామి వారిని హలో చండీ కపి వినాయకో అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి కలియుగంలో అమ్మవారిని, వినాయకుడిని, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా స్మరిస్తే మనకి ఉన్నటువంటి రుగ్మతలు, బాధలు అన్నీ కూడా నరదృష్టి దోషాలు అన్నీ కూడా పోతాయట. ఎందుకంటే బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని, కీర్తిని, ఆరోగ్యాన్ని, మన వాక్ పటుత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారి ఉన్నది. అలాంటి ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ పంచముఖ మామూలు ఆంజనేయ స్వామి కాదు, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం మన దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. వారు ఎప్పుడూ కూడా ఇలాంటి ధర్మకార్యాల్లోనే జరిపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే కమిటీ వారికి కూడా భక్తులు కూడా సహకరించాలి. ఇక్కడ దేవాలయంలో మీదని శిఖరం ప్రతిష్ఠ ఒకటి ఉన్నది. ఆ శిఖర ప్రతిష్ఠకి కొంచెం ధన వస్తువు రూపేణ స్వామివారికి అందించాలి. తద్వారా మీ భక్తిని జట్టుకోవాలి. భక్తి అంటే ఏమిటి? స్వస్వరూపాణ సంధానం భక్తి నిత్యాపదీతని శాస్త్రం చెప్పింది. స్వామివారికి ఇచ్చే పూలు వేసేయడం, అవి కొబ్బరికాయలు కొట్టేయడం, ఏమిటో తలుపులు తీయడం లేదు. భక్తి మన ఏ మనసులో ఉండాలి. మన మనసులో ఉంటేనే భక్తి. శ్రద్ధ, భక్తి, భావన. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, భావన ఉండాలి. స్వామివారు ఇక్కడే ఉన్నారు. స్వామివారిని మనం ఆరాధిస్తే. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి మా తారక రామారావు, దీనికి బింద్రానగర్ అంటారు, ఇక్కడ గురుమూర్తి నగర్ కాలనీ. మేము పంచముఖ ఆంజనేయ స్వామి కాలనీ టెంపుల్ వ్యవస్థాపకులమై మేము మొదలుపెట్టి ఆల్రెడీ సంవత్సరం దగ్గర అవుతుంది. ఈరోజు స్వామివారికి పాలాభిషేకాలు, తర్వాత ఇప్పుడు అన్ని పంచామృత సేవ, అన్ని రకాల పూజా కార్యక్రమాలు హనుమాన్ జయంతి కాబట్టి చేస్తున్నాం. హనుమాన్ కాబట్టి చేస్తున్నాము. 13వ తారీఖు ఈవేళ హనుమాన్ వ్రతం సందర్భంగా మా గుడిలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పాలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు, తర్వాత పంచతాంభిషేకాలు చేసి ఈ పూజా కార్యక్రమాలు మా గ్రామ పెద్దల, మరి ఆలయ పెద్దటువంటి శ్రీ రమాదేవి, ఎస్ రమాదేవి ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ అందరూ, వెంకట్రావు గారు, రెడ్డి గారు, కృష్ణ గారు, ముఖ్యమైనటువంటి అందరూ పాల్గొనగానే సూరపనాయుడు గారు ఇక్కడ
వ్యవహారం చేస్తున్నాం కాబట్టి మీకు వచ్చి మా గ్రామ పెద్దల తరఫున మా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మంచి కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా కార్యక్రమాన్ని ముందుగా మీరు కొంచెం కవర్ చేసి పెట్టి మాకు కొంచెం ఇచ్చేసి పెడతారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది ఇది గురుమూర్తిరెడ్డి కాలనీ అండి. ఈ గుడి గుడి ప్రెసిడెంట్ నేను. నా పేరు రమ్మ అండి. ఈ గుడి కట్టి ఒక 7 నెలలు అవుతుంది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ పని కూడా ఉండిపోయింది. స్వామివారికి ఈరోజు హనుమాన్ రథం తెల్లవారి నుంచి పాలాభిషేకం పంచామృతం అన్ని అభిషేకాలు జరుగుతున్నాయి. మా ఆడవాళ్ళందరము చేస్తున్నాము. గ్రామ పెద్దలు మేము అందరం కలిసి చేస్తున్నాము. ఇంకా డెవలపింగ్ ఇంకా ఉంది. అది ఇంకా అభివృద్ధి చేయాలి. అందరూ సహకరిస్తారని మరి మాకు కోరుకుంటున్నాం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.